మన గడపను గడపలేదు. కొన్ని సందర్భాల్లో కోపగించే సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. మనం ఉత్తూరు పుణ్యాన్ని కోపం పడడం కదా, మనం కోపం పడడం అంటే దాంట్లో ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు ఎదుటివాడిని బాగు చేయడం కోసం కోపం పడుతూ ఉంటాం. భక్తుడు ఏంటంటే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు జోర్దాను నదీ తీర ప్రాంతాల్లో అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పరిచయులు సద్దుకేయులు అనేటువంటి వారు బాప్తిస్మం పొందటానికి భక్తుడు యోహాను గారి దగ్గరికి వచ్చారు. యోహాను గారు వారందరినీ చూసి ఏమంటున్నారంటే, ఇదిగో ఓ సర్పసంతానమా, రాబో ఉగ్రతని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు. ఇది ఒక రకమైన కోపం. ఎందుకు కోపం అంటే వాళ్ళని బాగుపరచాలని, చెడ్డ మార్గం నుంచి తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించాలని బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పేటప్పుడు కోపం పడుతూ ఉంటారు. ఆ కోపం ఇచ్చినప్పుడు నాకు వీడు బుద్ధి చెప్తాడా, వీడు నన్ను ఎక్కిరిస్తాడా, నాకు